ఇందాక శోభి సార్ నాతో చెప్తున్నాడు ఆ. మనం కార్ ని ఫౌంటైన్ లో పార్క్ చేసి ఉండాల్సిందని. ఎందుకు? అప్పుడు మన కార్ కి ఫ్రీగా కార్ వాష్ అయ్యేది కదా. నేను ఎప్పటి నుంచి కాల్ చేస్తున్నాను, నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? సచిన్ నీ ఫోన్ ఎందుకు కలవట్లేదు? అది నేను ఫ్లైట్ లో వెళ్తున్నానని ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టేశా. వెళ్ళొస్తా. సరేరా. ఓకే సరే, ఇంకా వెళ్ళు, లేట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఒక మూవీ అయితే చూసా, అదే మలయాళం మూవీ ప్రేమలు. సో అది తెలుగులో కూడా డబ్బింగ్ అయింది. మూవీ అయితే చాలా క్యూట్ అండ్ లవ్ స్టోరీ అయితే ముందుకు సాగిపోతూ ఉంటుంది. సో ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ విషయానికి వెళ్ళిపోతే మనం స్టార్టింగే ఫేర్వెల్ ఫంక్షన్ అయితే జరుగుతుంటుంది. ఒక సీనియర్ అయితే తన ఎమోషనల్ స్పీచ్తో అయితే స్టార్ట్ చేస్తాడు. సో ఇంతలో మన హీరో బ్యాచ్ అయితే తాగేసి వస్తారు. మన హీరో పేరు ఏంటో తెలియదు కదా, సచిన్. సో సచిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తాగేసి వచ్చి ఆ స్పీచ్ని స్పాయిల్ చేద్దామని వస్తారు యాక్చువల్గా. సో వాడు బాధపడతా ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. సో తనతో పాటు ఒక అమ్మాయి అయితే ఉంటుంది. సచిన్ అయితే అంజలికి ప్రపోజ్ చేద్దామని అయితే చూస్తాడు. ఇదే కాలేజ్ లాస్ట్ డే కదా, అలాగైనా ప్రపోజ్ చేద్దామని ధైర్యంతో వెళ్ళి ప్రపోజ్ చేస్తుండగా యాక్చువల్గా తను అంటది, నేను ఆల్రెడీ రిలేషన్షిప్తో ఉన్నాను. ఇంత స్పీచ్ ఇచ్చాడుగా అతను, ఆ అబ్బాయి నేను రిలేషన్షిప్లో ఉన్నామనేసరికి మనోడు డైజెషన్ చేసుకోలేక వామిటింగ్ చేసుకుంటాడు. అప్పుడు మనకి టైటిల్ అనేది పడద్ది ప్రేమలో అని. దాని తర్వాత వాళ్ళ మమ్మీకి అయితే ఒకటి చెప్తూ ఉంటాడు, అదేంటంటే నేను యూకేకి వెళ్ళి చదువుతానని అయితే చెప్తాడు. సో మన దగ్గర యూకేకి వెళ్ళేంత స్తోమత లేదు కదా అని అయితే చెప్పిద్ది. వాళ్ళ సిస్టర్ కూడా ఏడిపిస్తుంది, ఒకవేళ యూకేలో నువ్వు సెటిల్ అవుతే బావ కూడా ఏదో ఒకటి జాబ్ చూడరా అని అయితే అంటది. సో ఇలా డాడీ దగ్గర కూడా అంటాడు, డాడీ యూకే వెళ్ళాలనుకుంటున్నా, అక్కడ చదువుకోవాలనుకుంటున్నా, మీరే కొంచెం సహాయం చేయాలి, మన పొలం ఉంది కదా అది పెట్టండి అంటే వాళ్ళ డాడీ అయితే నా వల్ల కాదు, మీ అక్క పెళ్లి చేయాలి కదా, నేనైతే చేయనని అయితే చెప్తాడు. మన సచిన్ వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి యూకేకి అయితే పాస్పోర్ట్ పెట్టుకుంటారు. సో పాస్పోర్ట్ అయితే అన్నీ వస్తాయి, కానీ మనోడికి అప్లై చేశాక వీసా అయితే రాదు. ఇంకోటికి వాళ్ళ ఫ్రెండ్కి అయితే వస్తుంది, మనోడికి అయితే రాదు. ఆ ఎగ్జామ్లో మరి ఏమైందో ఏంటో తెలియదు, కానీ రాకుండా ఉండగా మనోడు డల్ మూడ్లో అయితే ఉంటాడు. ఇంతలో వాళ్ళ డాడీ ఫోన్ చేసి ఒకసారి బేకరీకి రా అయితే అంటాడు. సో షాప్కి వెళ్ళి ఒక కేక్ ఏదో పట్టుకెళ్ళి వెళ్తే నా క్లాస్మేట్ ఒక అతను అయితే కనిపిస్తాడు. అతని పేరు అమూల్. సో అమూల్కి ఇంటికి వెళ్ళి కేక్ ఇస్తుండగా మా మేనగోళ్ళ పుట్టినరోజారా ఇక్కడ ఉండు, సరదా పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉండు అని అయితే అమూల్ అడుగుతాడు సచిన్తో. సో సచిన్ కూడా అమూల్కి ఈ స్టోరీ చెప్పుకుంటాడు, ఇలా నా లవ్ స్టోరీ బ్రేక్ అయింది, నీకు ఎవరైనా ఉన్నారా? సో అంటే మనోడు శాంతి మ్యాటర్ చెప్తాడు. సో నేనైతే ఇక్కడ హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకుంటున్నా, గేట్ కోచింగ్, నువ్వు కూడా అవసరమైతే రా, నేను వెళ్ళిపోతాను రేపు మార్నింగ్ అయితే అంటది. సరే అని డిస్కస్ చేసుకున్న తర్వాత మనకి హీరోయిన్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. హీరోయిన్ పేరు రేణు. సో రేణుకి అయితే సాఫ్ట్వేర్ జాబ్ అనమాట. సాఫ్ట్వేర్ జాబ్లో మొత్తం మనకు తెలియదు ఏముంది, కొలీగ్స్ని అందరినీ పరిచయం చేస్తారు. సో తన టీంని అయితే చేస్తారు. దీంట్లో క్యారెక్టర్లు అయితే ఉంటాయి. దాంట్లో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి ఇతనే ఆది. సో ఆది క్యారెక్టర్ అనేది చాలా కామెడీగా ఫన్నీగా అయితే ఉంటుంది. సో ఇంకా మనకి హీరోయిన్ అయితే వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది, తన ఫ్రెండ్ ఫ్లాట్లో అయితే ఉంటుంది. సో మన హీరో కూడా హైదరాబాద్ అయితే వచ్చేస్తాడు సాంగ్ వేసుకొని. సో మన హీరో అయితే గేట్ కోచింగ్ అని మనోడితోనే పాటు కోచింగ్ అయితే ప్రిపేర్ అవుతూ ఉంటాడు. సో ఇంకా రేణు కూడా తనతో పాటు అయితే ఉంటుంది, ఒక హాస్టల్ రూమ్ తీసుకొని. మనోడికి అమ్ములకి అయితే ఒక లవ్ స్టోరీ ఉంటుంది. సో మనోడికి నైట్ నిద్ర పట్టకుండా ఆ అమ్మాయితో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు, నిద్రపోవాడు కదా. సో మన సచిన్ ఏం చేస్తాడంటే అక్కడ కోచింగ్లో పడుకుంటూ ఉంటాడు. సో దీంతో సారు నైట్ పడుకోలేదు, ఎక్కడ పడుకుంటున్నావు, సరే నీ ఒక్కడికే పర్మిషన్ ఇస్తున్నాను, నువ్వే పడుకో అని చెప్పి ఇలా అయితే డీప్ డిస్కషన్ చేసుకుంటారు. సో ఆ లెక్చరర్ ఉంటారు కదా అక్కడ సార్, కోచింగ్ ఇచ్చే సార్ ఏమో మన వాళ్ళని అయితే ఇన్వైట్ చేస్తాడు, నా మ్యారేజ్ ఉందిరా తప్పకుండా రావాలంటే. సార్ మీరు ఎలాగ అంటారు, క్లాస్లో అయితే తిడతారు, ఇక్కడ ఏమో బాగా మాట్లాడతారని అయితే చెప్తాడు. ఇక్కడ మన రేణు ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంకా ఆది అయితే ఒక ట్రీట్ అయితే ఇస్తూ ఉంటాడు. సో ఈ ట్రీట్లో నీకు ఎటువంటి క్వాలిఫికేషన్ ఉన్న అబ్బాయి కావాలో చెప్పు, హస్బెండ్ అని చెప్తే సో మన రేణు అయితే చెప్పిద్ది, నాకు ఆది లాంటి టైప్ అంటది. కానీ మనోడు ఆది ఫీల్ అయిపోయి లోపలికి వెళ్ళి బాత్రూమ్లో డ్యాన్స్ వేసేస్తాడు. సో దీంతో ఆది వాళ్ళు కూడా మ్యారేజ్కి అయితే వెళ్తారు. ఇంతకీ ఆది వాళ్ళ రిలేటివ్స్ది ఆ మ్యారేజ్ అనమాట. సో అక్కడికి వెళ్ళి మొత్తం చుట్టుపక్కల అయితే పరిశీలిస్తారు. సో ఈ విగ్రహం ఎవరి తాతయ్య గారు అని చెప్పి ఒక డిస్కషన్ పెడుతుంటే మన హీరో గబుక్కుని కారు వేసుకుని వచ్చి గుద్దుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ విగ్రహం పడిపోద్ది ఆది మీద. సో ఆది మీద అంటే జస్ట్ అలా పడద్దు అంతే తప్పించి మీద అంతా పడదు. సో కళ్ళు నెత్తికెక్కినాయా, ఏం చేస్తున్నారో, సరిగ్గా డ్రైవింగ్ చేద్దాం రాదని చెప్పి
ఈ ఆది తిడతాడు, ఇటు రేణు తిడద్ది. సో పెళ్ళికి వచ్చామని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ గట్రా సార్ మమ్మల్ని ఇన్వైట్ చేశారు అని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సడన్గా నైట్ ఏమో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడతారు. అది మొత్తం ప్లాన్ వేస్తూ ఉంటాడు. సో ప్లాన్ వేసి ఈ ప్రోగ్రాంలో రాధాకృష్ణుల కింద డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకుంటూ ఉంటారు రేణు అది. మన హీరో సచిన్ అమూల్ ఇద్దరు వాళ్ళ మీద అయితే సెటర్లు వేసుకొని ఫన్నీ జోక్స్ వేసుకొని ఆ మ్యాటర్ అయితే ఫినిష్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని ఏడిపించుకుంటా ఫన్నీగా. ఇంతలో సచిన్ అమూలు ఆ అమ్మాయి నాకు బాగా నచ్చిందిరా అని చెప్పి సచిన్ మనోడు అడుగుతాడు వాళ్ళ ఫ్రెండ్ని. సరే మాట్లాడదాం పదా అని వాళ్ళతో మాట్లాడుతుండగా అది ఏమో ముసలోడి దగ్గర ఇరికిపోతాడు. సో ఆ రోజు నైట్ మొత్తం వీళ్ళతో డిస్కస్ చేసుకుంటారు. రేణు ఏమో నేను వెళ్ళిపోవాలి ఆఫీస్కి వెళ్ళిపోదామంటే అది ఏమో ఇప్పుడు కాదు నేను వైజాగ్ వెళ్తున్నాను, మీరు వెళ్తాం వీల్లేదు అంటాడు. సో ఎందుకు వీల్లేదు, మేము వాళ్ళతో పాటు వెళ్తాం, సచిన్ వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్తున్నారు కదా, నేను సచిన్ అమూల్తో వెళ్తామని చెప్పి వాళ్ళ ఆధార్ కార్డులు ఇవి తీసుకొని సచిన్ అమూల్తో పాటు రేణు తన ఫ్రెండ్ ఇద్దరు బయలుదేరిపోతారు హైదరాబాద్కి. సో తన కారులోనే. సో రేణు అప్పుడే అంటది, నువ్వు ఏదో ఒకటి చూసుకోవచ్చు కదా సచిన్, ఎందుకు వెళ్ళిపోవడం చెన్నై ఇక్కడ ఎందుకు అని చెప్తే మన అమూల్ని అయితే అడుగుతాడు నాకు ఏదో ఒకటి జాబ్ చూడంటే అమూల్ ఏమో సచిన్కి జాబ్ చూస్తాడు. వాళ్ళ పిన్ని వాళ్ళ షాప్ది కేఎఫ్సి బదులు టీఎఫ్సి అనేది ఉంటే దాంట్లో చూసి జాయిన్ చేపిస్తాడు. మన ఆదిగడేమో టీమ్మేట్స్ అందరికి ఆడోళ్ళకి అయితే ఒక పెప్పర్ స్ప్రే అయితే ఇస్తాడు. ఆ పెప్పర్ స్ప్రే కూడా నుంచి దుమ్ము వేస్తాడు. మన హీరో కూడా ఆ టీఎఫ్సీలో చికెన్ పప్స్ బన్ ఇవన్నీ అమ్ముతూ ఉంటాడు. రేణు వాళ్ళ ఫ్రెండ్ అంటారు, మా పక్కన పీజీ ఉంది అక్కడ జాయిన్ అవ్వచ్చు కదంటే వీళ్ళు సీరియస్గా తీసుకొని వాళ్ళ పక్కన పీజీ బాయ్స్ పీజీలో అయితే జాయిన్ అయిపోతారు. సో వీళ్ళ పైకి ఎక్కి మేము మీ పీజీలో ఇక్కడ పక్కన జాయిన్ అయ్యాం, మీరు బాగుంటుంది అన్నారు కదా, చాలా బాగుంది, ఒకసారి కలుద్దాం వస్తారంటే కాఫీకి అయితే ఆ పీజీ కిందకు వచ్చి కాఫీ షాప్ కాడ అయితే కలుస్తూ ఉంటారు. ఇంతలో వీళ్ళు రూమ్లో ఏం చేస్తున్నారని చెప్పి ఒక డిస్కషన్ అయితే పెట్టుకుంటారు. అంటే ఆ కాఫీ తాగే దగ్గర ఒక డిస్కషన్ పెట్టుకుంటారు, మనం పబ్కి వెళ్దామని చెప్పి. సో పబ్ గడన్నా మనోడు ఆ అమ్మాయికి లవ్ ఎక్స్ప్రెస్ చేద్దామని అయితే వెళ్తాడు. సో తీరా చూస్తే వీళ్ళు రూమ్లో ఏం చేస్తున్నారు, రెడీ అవుతున్నారు ఏంటని చెప్పి తన ఫ్రెండ్ రూమ్లోకి వెళ్ళి అయితే చూస్తారు. చూసిన వెంటనే మనోడు డ్యాన్స్ వేసేస్తూ ఉంటాడు బట్టలు లేకుండా. సో దీంతో మనోడు డబ్బులన్నీ పోగేసేసుకొని పబ్కి వెళ్ళి పబ్ కాడ అయితే ఎక్స్ప్రెషన్ చేద్దామంటారు. పబ్లో వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తానంటుంది. సో ఎలా అయితే వస్తానని చెప్పి అమ్ములేమో తన మేనల్లుడు సంథింగ్ వాళ్ళ బామర్ది ఒకరిని తీసుకొని వచ్చి పరిచయం చేస్తాడు. సో ఇలా పబ్లో కూడా ఇలా లవ్ మ్యాటర్ చెప్పేద్దామని అయితే ప్లాన్ చేస్తుండగా సో అమ్మాయికి ఇలాంటి ఏమి ఇష్టం ఉండవని తన ఫ్రెండ్ అయితే చెప్పిద్ది. ఈ చెప్పిన వెంటనే మనోడు మైండ్ బ్లాక్ అయ్యి సో ఇక్కడితో ఇంటర్వెల్ అవుద్ది. ఇంటర్వెల్ అయిన తర్వాత సచిన్ అమూలు డీప్ డిస్కషన్ అయితే చేసుకుంటారు అమ్మాయికి ఎలా లవ్ ఎక్స్ప్రెస్ చేయాలని. అప్పుడు రేణు ఒక కాల్ అయితే చేస్తుంది, మీ టీఎఫ్సీలో ఏమేమి ఉంటాయంటే బర్గర్ బాగుంటుంది అంటే బర్గర్లు అయితే తన ఆఫీస్కి తీసుకొస్తాడు పార్టీ ఇవ్వాలి కదని. సో వాళ్ళ ఆఫీస్లో అందరికీ పార్టీ ఇస్తుండగా ఇది ఎక్కడి నుంచి తెచ్చామంటే సచిన్ తెచ్చాడు అని చెప్తే ఎవరు తినకుండా అయితే జోక్ చేయను అని అయితే చెప్తాడు. అంతలో వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తాడు. సో వీళ్ళిద్దరూ కాలేజీకి సర్టిఫికేట్లు అయితే తెచ్చుకుంటారు. ఇంతలో ఇంకా రేణు ఫోన్ చేసి నువ్వు తెచ్చిన బర్గర్ నాకు మోషన్స్ అయినాయి అని చెప్తే సో బామ్మ దగ్గరికి వెళ్ళి మందు అయితే తయారు చేయించి తన ట్రైన్కి అయితే అందించడానికి ప్రయత్నిస్తాడు. ఎలాగైతేనే ఆ ట్రైన్కి మందు అందిస్తాడో సో తను వెళ్ళిపోతుండగా ఆ ట్రైన్ కూడా వెనకాల నుంచి ఎక్కేస్తాడు. నువ్వు ఎందుకు అక్కడ ఉండడం, ఇక్కడికి వచ్చి ఎదరికి నా కోచ్లోకి అని చెప్తే ఆ కోచ్లోకి అయితే వచ్చేస్తాడు. సో అప్పుడు ఆది అయితే ఫోన్ చేస్తాడు, వీడియో కాల్ చేసి పక్కన ఎవరంటే సచిన్ ఉన్నాడని అయితే చెప్పిద్ది. సో ఆదికి ఇలా చెప్పిన వెంటనే సచిన్ అంటే పడదు ఆదికి. సో దాంతో వాడితో ఉంటే వేస్ట్ నువ్వు ఉండకు అని చెప్పి అయితే అంటాడు. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని చెప్పి ఫోన్ కట్ చేసేసి పడుకుంటుంది. దీంతో మనోడు ఇంకా బర్త్డేకి అని చెప్పి రేణు అయితే పిలుస్తుంది, ఇన్వైట్ చేస్తుంది హైదరాబాద్లో, వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తున్నారని. దీంట్లో ఆది కూడా ఉంటాడు. వీళ్ళందరినీ చూసి షాక్ అవుతాడు. సో బర్త్డే గిఫ్ట్ కింద మంచిదే ఇస్తాడు మనోడు. సో ఇచ్చిన వెంటనే ఇలా రూమ్లో అయితే ఫన్నీ కన్వర్జేషన్ ఉంటుంది. ఆదిగడ అయితే ఒక ప్లాన్ చేస్తాడు, హైదరాబాద్ మొత్తం ఒక టూర్ అయితే తిరుగుదాం మన ఫ్యామిలీ అంతా, సో వీళ్ళు కూడా రావచ్చు అంటే రాకూడదు అంటాడు. సో ఎలాగైనా బస్సులో ప్లేస్ ఉంది వీళ్ళు కూడా రావచ్చు కదా అని చెప్పి రేణు అయితే చేస్తుంది. ఎంకరేజ్ చేస్తే వీళ్ళు కూడా అమూలు సచిన్ ఇద్దరు అయితే వచ్చేస్తారు, హైదరాబాద్ మొత్తం తిరిగేస్తారు. సో దీంతో రేణు అంటది మా ఆఫీస్లో జాబ్ ఉంది, సో నువ్వు తప్పకుండా నాకు రెజ్యూమ్ పంపించంటే రెజ్యూమ్ లేదు నా దగ్గర అంటే తయారు చేస్తానని చెప్పి ఒక షాప్కి అయితే నెట్ సెంటర్ రమ్మంటది. దీంట్లో వీళ్ళిద్దరూ అక్కడ ప్రపోజ్ చేసేస్తాడు సచిన్, ఇంకా చాలా రోజులైంది కదా నేను లవ్ చేస్తానని అయితే చెప్తాడు. సో ఇంతలో ఆ టీమ్ లీడర్ ఆది కూడా రేణుని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాడు. దీంట్లో మనోడికి అయితే ఇక్కడ జాబ్ చేస్తాడు కదా టీఎఫ్సీలో కొంచెం ప్రమోషన్ అనేది వస్తుంది. సో ఆ రోజు వచ్చి అడిగిద్ది, నువ్వు ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే నాకు కొంచెం వర్క్ ఉంది అంటే నేను వెయిట్ చేస్తానని చెప్పి వెయిట్ చేశాక మనోడిని అవమానిస్తుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ రిజెక్షన్ కాదు కదా, నీ లవ్ కాదు కెరియర్ చూసుకొని చెప్పి ఇలాగనగానే తన ఫోన్ ఇచ్చింది మొబైల్ తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోతాడు అనమాట. సో అమూల్తో అయితే చాలా ఎమోషనల్గా మాట్లాడుతా నువ్వే కరెక్టర్ అని చెప్పి ఆ రూమ్లో నుంచి వెళ్ళిపోయి చెన్నై అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు రేణు వచ్చి అడిగిద్ది
సచిన్ ఎక్కడ ఉన్నాడని. సచిన్ లేడు, నువ్వు అతన్ని జడ్జ్ చేస్తే రైట్ లేదు నీకు అని చెప్పి అమూల్ అయితే డీప్ వార్నింగ్ అయితే ఇస్తాడు. ఇంకా మనోడు చెన్నైలో ఫోన్ లిఫ్ట్ చేయడు, ఏం చేయడు. ఇంకా రేణు కూడా ఏడుస్తూ ఉంటుంది, ఇప్పుడు దాకా ఉన్నది నాకు లవ్ అని తెలియక అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. సో తను రేణు వాళ్ళ ఫ్రెండ్ అయితే కాల్ చేస్తుంది పార్టీకి రమ్మని. నేను యూకి వెళ్ళిపోతున్నాను రానని అయితే చెప్తాడు. ఎలాగైనా పార్టీకి వచ్చి ఆదిగాని అయితే వాడ్కా తాగేసి ఏడిపిస్తారు, మామూలు కామెడీ కాదు ఇక్కడ. సో మన రేణుని కూడా చూసి చేయిస్తాడు. అప్పటికి 6 నెలలు గడిచిపోద్ది కదా. సో ఆదిగడు అడిగేస్తాడు, రేణు నేనంటే నీకు ఇష్టం అంటే, చిచ్చి నాకు ఇష్టం లేదని ముఖం మీద అంటది. అంతలో ఇలా పగలబడి నవ్వుకొని ఇంకా అక్కడ సీన్ అయితే చాలా ఎరిక్లెస్గా ఉంటుంది. ఇక మార్నింగే యూకేకి వెళ్ళిపోదామని అయితే ప్లాన్ వేస్తారు. యూకేకి వెళ్ళిపోతాకే సచిన్ అయితే అమ్ములు డ్రాప్ చేస్తానని చెప్పి వాళ్ళ బామ్మర్ది ఫోన్ చేస్తే వస్తుంది. అప్పుడు ఇంకా మన రేణు కూడా వస్తుంది అనమాట. నువ్వు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని వాళ్ళ ఫ్రెండ్ అడిగిద్ది. సో నేను వెళ్ళిపోతున్నా కదా, ఫ్లైట్ మోడ్లో పెట్టిన మొబైల్ అని అయితే చెప్తాడు. సో మంచి కామెడీగా అయితే ఉంటుంది. ఇంకా చేజింగ్ సీన్ అయితే ఉంటుంది ఇక కార్లో వెళ్తుండగా. సో ఈ ఆదిగాడు పక్కాగా వీళ్ళని కొడదామని చెప్పి ప్లాన్ వేస్తుండగా హీరోయిన్కి పెప్పర్ స్ప్రే వేస్తాడు కదా, ఆ ముఖం మీద పెప్పర్ స్ప్రే కొట్టేద్ది. ఇంతే ఆ కారు తోలటం ఆదిగడి కారు ఎవ్వరికీ రాదు. సో ఇక్కడ లాస్ట్ ఫైనల్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాకెళ్ళి ఇక్కడ మంచి కన్వర్జేషన్ అయితే ఉంటుంది. సో యూకేకి అయితే వెళ్ళిపోతాడు. అక్కడితో అయితే ప్రేమలని టైటిల్ అయితే పడుద్ది. సో అది చాలా ఎమోషనల్ లవ్ స్టోరీ కింద ఉంటుంది, కాకపోతే చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. సో ఈ మూవీ మీలో ఎంతమంది చూస్తారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.